అందుకే నిన్ను కలుసుకోవడం మానలేదు. అలాగని నా పరిస్థితిని అలుసుగా తీసుకోవాలని ప్రయత్నించుకో. అది నేను సహించను. అమర్, అవినాష్ అంతమైతే తప్ప మనకి ఆనందం ఉండదు. ఆ అరుణ్ అవినాష్ అనుకున్నాను సుధా, కానీ వాళ్ళిద్దరూ ఒకటి కాదని తెలిసిపోయింది. ఇంకా ఎందుకు? అమర్, అతను అరుణ అవినాష అన్నది కాదు సమస్య. అవినాష్ ఫ్రీగా బయట తిరుగుతున్నాడు, నన్ను బెదిరించాడు, నిన్ను కూడా వదలడు. ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. కళ్ళు మూసినా తెరిచినా వాడు కత్తితో కనపడుతున్నాడు. ఇంకా ఎంతకాలం ఇలా భయపడుతూ బతకమంటావు? నీ బాధ నాకు అర్థం. వీలైనంత త్వరలో ఆ అవినాష్ పేరు వదిలేశాను, సరేనా? మీ ఆయనకి మన మీదేం అనుమానం రాలేదు కదా? ఏమో తెలీదు. తెలీదంటే ఎలా? ముందు ఆ విషయం తెలుసుకో. అది తెలిసేంత వరకు మనకు సంతోషం ఉండదు. అదేంటమ్మా? అవును సుధా, అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది తెలుసుకుంటేనే ఈ విషయంలో ఏం చేయాలో మనం నిర్ణయించుకోగలం. ఏమ్మా ప్రియా, నిన్ను కాపాడిన అతన్ని పోలీసులు పట్టుకున్నారా? లేదు నాన్నా, 2-3 చూపించారు. 4-5 ఫోటోలు చూపించి వాళ్లలో ఉన్నాడా అని అడిగారు. నేను లేడని చెప్పాను. ప్రియా, నిన్ను కాపాడినవాడు పోలీసుల దృష్టిలో ఒక హంతకుడు. మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. నువ్వు అతన్ని పట్టిస్తే మన మీద పగ పెంచుకున్నా పెంచుకుంటాడు. లేదు నాన్నా, నన్ను కాపాడిన అతని వల్ల నాకెలాంటి ప్రమాదమూ రాదు. నేనతన్ని పట్టివ్వను. ప్రియా, అవునన్నా, ఇన్స్పెక్టర్ గారు ఎంతమందిని చూపించినా సరే వాళ్లలో నన్ను కాపాడినతను ఉన్నా లేకపోయినా సరే. ఏంటమ్మా నువ్వు అనేది? తప్పు చేసిన వాళ్ళ వరుసగా ఊచకోతకొస్తున్న ఒక హంతకుణ్ణి చూసిన ప్రత్యక్ష సాక్ష్యం నువ్వు ఒక్కదానివే. పోలీసులు నీ సాయంతోనే హంతకుని పట్టుకోవాలని ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు. అమ్మా, నువ్వు చెప్పు. నా జీవితాన్ని కాపాడిన దేవుణ్ణి పోలీసులకి పట్టివ్వాలా? నేను చేసింది తప్పా? తప్పే కాదు ప్రియా. మంచి వాళ్ళకి మంచి జరగడానికి అబద్ధం చెప్పడం తప్పే కాదు. అదేదో చిన్నపిల్ల తెలియకుండా మాట్లాడుతుంది. నువ్వు కూడా అలా అంటే అలా? మనం ఏమనుకున్నా అతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హత్యల మీద హత్యలు చేస్తూనే ఉన్నాడు. నాన్నా, మీరు నాకు ప్రాణం పోశారు. అతను నా మానాన్ని ప్రాణాన్ని కాపాడారు. అలాంటి ఉత్తముణ్ణి నా కంఠంలో ప్రాణం ఉండగా పట్టివ్వను. అతని ద్వారా నాలాంటి ఆడపిల్లలకి మంచి జరగాలి. అతనెవరనే నిజం నా గుండెల్లోనే ఉండిపోతుందంతే. అమ్మా ప్రియా, అంకుల్ మీరా? చాలా థ్యాంక్స్ ప్రియా. అంకుల్ మీరెందుకొచ్చారు? పోలీసులు మీకోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మా ఇంటి బయట కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. తెలుసమ్మా, నువ్వు నోరు విప్పనంత వరకు నన్నెవ్వరూ పట్టుకోలేరు. నేనెప్పటికీ చెప్పను అంకుల్. తెలుసమ్మా, విన్నాను. నా మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషం. నువ్వు చేసిన ఈ పని వల్ల నీకు మంచే జరుగుతుంది.
హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. రోజా లాంటి నీకు ఈ రోజాని ప్రజెంట్ చేస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నీకు బొత్తిగా అతిథి మర్యాద తెలియనట్టుందే. గుమ్మంలోనే నిలబెట్టేశావు. ఇది తీసుకోవా? నన్ను లోపలికి రమ్మనవా? ఆయన ఇంట్లో లేరు. తెలుసు. అయినా నాలాంటి రసికులకి ఇంటి మగవాళ్లతో పని ఉంది. ఇంట్లో ఉండే అందమైన నీలాంటి ఆడవాళ్లతోనే పనుంటుంది. సుధా, అందమైన నీ చేతులతో ఒక్క టీ ఇస్తావా? నీ అందాల్ని కళ్లతో జుర్రుకుంటూ నీ చేత్తో ఇచ్చిన టీ తాగితే ఎంత మొత్తుగా ఉంటుందో. ఈ బ్రాందీలు, విస్కీలు అన్ని వేస్ట్. షటప్. ఒక ఫ్రెండ్ భార్యతో ఇలా మాట్లాడుతున్నావే, అసలు నీకు సంస్కారమే లేదా? లేకే బోలెడంత ఉంది. అది పతివ్రతలంటారు చూడు, అలాంటి వాళ్ళ దగ్గర యూజ్ చేస్తా. పాపాలు ద్రోహాలు చేసేవాళ్ల దగ్గర కాదు. ఏంటి నువ్వనేది? డ్రామాలాడకమ్మా. నీ శృంగార లీలలన్నీ నాకు తెలుసు. బయట వేసుకున్న తీరును బట్టే దాని వెనక ఉన్న మనసు ఎలాంటిదో ఇట్టే పట్టేస్తా. నా ఎక్స్పీరియన్స్ అలాంటిది మరి. అయినా నీ అందం ఒక్కడికే సొంతం అవడం అన్యాయమే. అందరికీ పంచే, ఏం తప్పులేదు. కాని ఆ అందరిలో నన్ను కూడా కాస్త చేర్చుకో. పిచ్చి పిచ్చిగా వాగావంటే నిన్నిక్కడే చంపి పారేస్తాను. ఏంటి తిడుతున్నావా? నాకొక్క మాట వినిపించలేదు. కోపంగా ఉన్నప్పుడు కూడా నీ అందం నన్ను మత్తులో పడేసింది మరి. ఆహా, అదురుతున్న నీ పెదాలు అబ్బబ్బబ్బబ్బబ్బా, నన్ను రారారా అని పిలుస్తున్నట్టున్నాయి. రే నిన్ను. ఆగాగాగు, తొందరపడకు. నన్ను కొట్టే ముందు ప్రేమగా నేనిచ్చే ఈ గిఫ్ట్ నొక్కసారి చూడు. ఓపెన్ చేసి చూడు. అమరసుధ శృంగార కేళీ విలాసాలు అద్భుతంగా పడ్డాయి. ఫోటోలోని విన్యాసాలు, నా కవిత్వం వచ్చేస్తోంది. చూడు. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.